ఈరోజు తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ పక్షాన తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మిర్యాలగూడ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ పరంగా మీటింగ్ను ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలని చెప్పి బహిరంగంగా అభ్యర్థించడాన్ని వ్యతిరేకిస్తూ ఇది ఎన్నికల నిబంధనావళికి వ్యతిరేకము, ప్రజాధనం యొక్క దుర్వినియోగము. ఒకవేళ మీరు ప్రజలకు పార్టీకి ఓటేయాలని అడిగేటువంటి ప్రయత్నం చేస్తే పార్టీ పరంగా మీటింగ్ పెట్టుకొని ఓట్లు అడుక్కోవాలి, కానీ ప్రభుత్వపరమైనటువంటి ప్రోగ్రాం పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసి ఈ తెలంగాణ ప్రజల యొక్క మోసం చేసేటువంటి విధానాన్ని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విరమించుకోవాలని, విరమించుకునేటట్టు ఎన్నికల యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారిని కలిసి కోరడం జరిగింది. ఈరోజే కాదు, మొన్న పోయినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇటువంటి వైఖరినే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుసరించారు. ఆ రోజు మా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారే స్వయంగా వచ్చి మరి ఇక్కడ ఎన్నికల కమిషన్ను ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఎలక్షన్ కమిషను మొన్న చేసిన ఫిర్యాదు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి ఈరోజు వచ్చినటువంటి సందర్భంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు కలిశారు. వారు సిఎస్ గారికి ఫిర్యాదు చేస్తామని మరి మాట ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ జాగృతి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చూస్తే మరి ఇలా తెలంగాణ ప్రజానికం చూస్తూ ఊరుకోదు. మీరు మీ ఓట్లు అడిగేటువంటి పద్ధతిని మార్చుకోవాలి. మీ పార్టీ మీటింగులు పెట్టి ఓట్లు అడుక్కోవాలి, కానీ ప్రజాధనం వృధా చేయొద్దు. అలాగే మీ అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఇది పూర్తిగా ఎన్నికల నియమ నిబంధనలకు వ్యతిరేకము. ఇది చూస్తూ ఊరుకుంటుందంటే మిగతా వాళ్ళు ఊరుకుంటారేమో కానీ, ప్రతిపక్షం ఊరుకుంటుందేమో కానీ తెలంగాణ జాగృతి ఊరుకోదు అని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.